ప్రభునందు ప్రియమైన హోప్ టీవీ ఇండియా వీక్షకులకు మరొకసారి హృదయపూర్వక ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. మరొకసారి మీ ముందుకు రావడం చాలా సంతోషంగా ఉంది. ప్రార్థనతో వాక్య ధ్యానాన్ని మనం ప్రారంభించుకుందాం. దయించి నాతో పాటు మీరు కూడా ప్రార్థనలో ఏకీభవించండి. దయా కనికరం కలిగిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. ప్రభువా, హోప్ టీవీ ఇండియా వీక్షకులను మీరు ప్రత్యేక రీతిగా దర్శించి దీవించి ఆశీర్వదించండి. వారి కుటుంబాలను దీవించండి. ఇంకా అనేక మందికి నా ప్రభువా ఇందులో ఉన్నట్టుగా వర్తమానములను వీక్షించుటకు ప్రభువా వారు సహాయపడినట్లు సహాయం చేయండి. పరిచర్య చేస్తున్న పనివారిని మీరు ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించమని క్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమెన్. ప్రియ సహోదరి సహోదరుడా, మరొక పర్యాయము ఈ రీతిగా మీ ముందుకు రావడం చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. మరొక అంశంతో నేను మీ ముందు నిలబడి ఉన్నాను. మనమందరం కలిసి పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దేవుడు సృష్టించినటువంటి సృష్టిలో జంతువుల నుంచి మనం నేర్చుకుంటున్నాము. చేపలు జలరాశుల నుంచి నేర్చుకున్నాం, పక్షుల నుంచి మనం నేర్చుకుంటున్నాం, అలాగే పశువుల నుంచి మనం నేర్చుకుంటున్నాం. అదే రీతిగా నేలను ప్రాకు పురుగులను గురించి కూడా ఇప్పుడు మనం నేర్చుకోబోతూ ఉన్నాం. అందులో భాగంగా చీమల గురించి మొదటగా మనం నేర్చుకుందాం. ఈరోజు మన వాక్య ధ్యానాంశము చీమలు. ఇక ముఖ్య వాక్య పట్టణంలోకి వెళదాం. మనం చూద్దాం పరిశుద్ధ గ్రంథము నుండి. నాతో పాటు మీరు కూడా మీ పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. చూడండి, సామెతల గ్రంథము 30వ అధ్యాయము 25వ వచనము. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 25వ వచనములో ఈ విధముగా రాయబడి ఉన్నది. అక్కడ ఏమంటున్నాడంటే, చీమలు బలము లేని జీవులు అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకొనును. చూసారా, చీమల గురించి బైబిల్ మాట్లాడుతుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా దేవుని యొక్క సృష్టిలో ఒక భాగం కాబట్టి పరిశుద్ధ గ్రంథము వీటిని గురించి మాట్లాడుతూ ఉన్నది. చీమల గురించి మనం ఏమి నేర్చుకోవచ్చు, ఏమి నేర్పిస్తున్నాయి చీమలు? ఇవి చాలా చిన్న జీవులు. వీటి నుంచి మనం ఏమి నేర్చుకోవాలి? ఏమైనా నేర్చుకోవాల్సినవి ఉన్నామా? అవునండి, ఉన్నవి. చాలా విషయాలు ఉన్నాయి. చూద్దాం మనం ఏమి నేర్చుకోవచ్చో, దేవుడు మనకి ఏమి నేర్పిస్తున్నారో, ఎందుకు వాటి యొక్క పేర్లు పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడ్డాయో మనం నేర్చుకుందాం. వాక్యం నుంచి పరిశీలిద్దాం. ఒకసారి నాతో పాటు మీరు కూడా చదువుకున్నాం కదా. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 25వ వచనంలో, చీమలు బలము లేని జీవులు అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకొనును. అవునండి, చీమలు బలము లేని జీవులని వాక్యమే మనకు తెలియపరుస్తుంది. అది మనందరికీ తెలిసిన విషయమే. అవి చిన్నవి జీవులు. అయ్యి చీమల గురించి ఒకసారి మనం పరిశీలిద్దాం. చీమలు చిన్నవి, కానీ చీమలు ఎంతో శ్రమజీవులు. అవి చాలా కష్టపడి పనిచేసే లక్షణము ఆ చీమలలో నుండి మనం నేర్చుకోవచ్చు. అంతేకాకుండా ప్రపంచం వ్యాప్తముగా 11 నుంచి 12,000 వరకు జాతులు చీమలు ఉన్నవి దేవుని సృష్టిలో. చూడండి, మనకు తెలిసిన చీమలు కొన్ని రకాలే, కానీ ప్రపంచవ్యాప్తంగా 11 నుంచి 12,000 రకాల చీమలు, జాతుల చీమలు మనం చూడవచ్చు. అంతేకాకుండా అందులో కొన్ని చీమలు, ఏ రకాల చీమలు ఉన్నాయో మనం చూద్దాం. నల్ల చీమలు, ఎర్ర చీమలు, గండు చీమలు, ఇలాగా చలి చీమలు, అనేక చీమలు, మీకు తెలిసిన పేర్లు కూడా అనేకము కొన్ని ఉన్నవి. ఇందులో కొన్ని చీమలు 5 వారాలు మాత్రమే జీవిస్తాయి. మరికొన్ని చీమలు కొన్ని వారాల పాటు జీవిస్తాయి. మరికొన్ని చీమలు 3 సంవత్సరాల పాటు జీవిస్తాయి. మరికొన్ని చీమలు కొన్ని సంవత్సరాల పాటు జీవిస్తాయి. చూస్తున్నారా, చీమ చాలా చిన్నది, కానీ వాటి ఆయుష్కాలము ఎంత ఇచ్చాడో దేవుడు. ఆ తర్వాత
చీమలు ఎంతో కష్టపడి వాటి యొక్క నివాస స్థలాన్ని నిలుపుకుంటే ఏర్పరచుకుంటే అందులో ఏ కష్టం లేకుండా పాములు వచ్చి అందులో నివాసం చేస్తూ ఉంటాయి. అలాగే చీమలు దూరదృష్టి కలిగి ఉన్న జీవులు, ఒక విజన్ కలిగి ఉన్న జీవులు ఈ చీమలు, దూరదృష్టి. అలాగే మనము కూడా దూరదృష్టి కలిగి జీవించవలసిన వారమై ఉన్నాం. చీమల నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు మనం వింటున్నాము. చీమలకు నాయకత్వపు లక్షణాలు వాటిలో ఉన్నాయి. చాలామంది లీడర్షిప్ అనేది ఈ చీమలను చూసి నేర్చుకుంటూ ఉంటారు. ఎందుకంటే అవన్నీ కలిసికట్టుగా పనిచేస్తూ ఉంటాయి. తర్వాత ఇవన్నీ ఒక క్రమబద్ధంగా లైన్లో వెళుతూ ఉంటాయి. కారణం ఏమిటంటే ముందుగా వెళ్ళే చీమ ఫెర్మోన్స్ అనే రసాయనాన్ని విడిచిపెడుతుంది. ఆ రసాయన ఆధారంగా మిగతా చీమలన్నీ కూడా ఒక క్రమముగా, ఒక లైన్గా అవన్నీ వాటిని వెంబడిస్తూ ఉంటాయి. చీమకి 2 కళ్ళు, 2 పొట్టలు ఉన్నాయి. చీమకి 2 కళ్ళు, 2 పొట్టలు ఉన్నాయి. 2 పొట్టలు ఎందుకు అని మనకి అనుమానం రావచ్చు. అందులో ఒకటి దానికోసం, మరొకటి తన కుటుంబ సభ్యుల కోసమో లేదంటే ఆహారం లేని ఇతర చీమల కోసమో అవి దాచిపెడుతూ ఉంటాయి. చూడండి ఎంత చక్కని విషయం మనం వింటున్నామో. మనం కూడా వాటిలో ఉన్న గుణం మనం కూడా కలిగి జీవించాలి. ఎంతసేపు మన కోసమే, నా కోసమే, నేనే అనే ఆలోచన తీసివేసి మన కోసం, మనందరి కోసం అన్నట్లుగా జీవించాలని ఈ చీమలు మనకు నేర్పిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా చీమలకు చెవులు, ఊపిరితిత్తులు ఉండవంటండి. చెవులు, ఊపిరితిత్తులు ఉండవు. సో కాబట్టి ఈ చీమల నుంచి మనం ఏమి నేర్చుకోవాలి? మన పర్మిషన్ లేకుండా చీమలు మనందరిలోకి వస్తూ ఉంటాయి. ఎవరిని అడగ పెట్టవు. మన ఇంట్లో వాటికి నచ్చిన ఆహారం ఏదైనా ఉన్నట్లయితే అది రాజుగారి ఇల్లు అయినా సరే అవి లక్ష్య పెట్టవు. అది ఏ ఇల్లైనా సరే దాని ఆహారమే వాటికి ముఖ్యము. ఇక అవన్నీ ఏకముగా కూడి ఆహారాన్ని తీసుకుని వెళుతూ ఉంటాయి. ఆ తర్వాత చీమల్లో బుల్డాగ్ అనే ఒక చీమ జాతికి చెందినటువంటి చీమలు ఉన్నాయి. ఇది చాలా విషపూరితమైనటువంటి చీమలు. ఇవి గనక మనుషుల్ని కుడితే 15 నిమిషాల్లో ఆ వ్యక్తి మరణించడం జరుగుతుంది. అంతేకాకుండా దక్షిణ కాలిఫోర్నియాలో 600 మైళ్ళ విస్తీర్ణంలో చీమలకి ఒక కాలనీ ఉంది. జాగ్రత్తగా వినండి ఈ మాటని. దక్షిణ కాలిఫోర్నియాలో 600 మైళ్ళు విస్తీర్ణంలో ఒక చీమల కాలనీయే ఉంది అని మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి ప్రియమైన వారులారా, చీమల నుంచి మనం ఏమి నేర్చుకోవాలి, ఏమి నేర్పిస్తున్నాడు అని మనం అనుకోవచ్చు. అవేదో చిన్న జీవులే కదా, అవి మనకేమి నేర్పిస్తాయి, వాటి నుంచి మనం నేర్చుకునేది ఏముంది అని మనం అనుకోవచ్చు. కానీ చాలా విషయాలు ఉన్నాయి. అవి చిన్న జీవులే, కానీ దాని నుంచి మనం నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. మానవుడు నిత్యము పని చేయాలని దేవుని యొక్క ఉద్దేశం, ప్రణాళిక. అందుకే ఏదెను వనములో ఆదామవలకు ఈ తోటను మీరు కాపలా కాయండి అని చెప్పారు. ఉదయం సాయంత్రం వారి దగ్గరికి వెళ్ళి ప్రభువు మాట్లాడుతూ ఉండేవారు. ఆ తర్వాత మనకు దేవుడిచ్చినటువంటి నియమం ఏంటంటే వారములో 6 రోజులు మీరు కష్టపడి పని చేయండి, 7వ రోజున మీరు నా మందిరానికి రండి అని దేవుడు చెబితే వారు కష్టపడుతున్నారు. కష్టపడని వారు అనేక మంది ఉన్నారు. కానీ చీమలు అలా కాదు. అవన్నీ కలిసికట్టుగా కష్టపడతాయి. ఎక్కడన్నా ఆహారం ఉందంటే పలానా చోటన ఆహారం ఉంది రండి అని అన్నిటినీ కలుపుకొని పిలుచుకొని అవి వెళ్ళి పనిచేస్తాయి.
తర్వాత చీమల్లో ఉన్న మరొక ప్రత్యేకతమైన విషయం ఏమిటంటే ఇంజనీర్లు కూడా చీమలను చూసి చాలా విషయాలు నేర్చుకుంటున్నారు. ఏ విధంగా కట్టడాలు కట్టాలో, అంతస్తులు ఎలా కట్టాలో చీమలను చూసి ఇంజనీర్లు కూడా నేర్చుకుంటున్నారు. అవి 4 అంతస్తులు కట్టుకుంటాయి వాటి యొక్క నివాస స్థలమును. కింద భాగంలో రాణి చీమలు ఉంటాయి. వాటి పని ఏంటంటే పిల్లలను పెట్టడం. పై భాగంలో మరికొన్ని చీమలు ఉంటాయి. ఏంటంటే ఈ రాణులకు కావలసిన వస్తువులన్నీ కూడా సమకూర్చటం. 3వ భాగంలో కొన్ని చీమలు ఉంటాయి. అవన్నీ కూడా రక్షణను ఏర్పాటు చేయటం. అనగా శత్రువు ఎవరన్నా వస్తుంటే రక్షణ ఏర్పాటు చేయటం. అనగా ఏ పాము ఆ పొట్టులో నివాసం చేయడానికి వస్తుంటే ఇవన్నీ వాటి మీద యుద్ధం చేయటానికి. 4వ అంతస్తులో యుద్ధ సైన్యం అనే చీమలు ఉంటాయి. ఏ శత్రువు వాటి రాకుండా అవన్నీ కాపలా కాస్తూ ఉంటాయి. చూడండి ఎంత క్రమబద్ధంగా, ఎంత నిబద్ధతగా, ఎంత డిసిప్లైన్డ్గా ఈ చీమలు జీవిస్తున్నాయో వాటి నుంచి మనం చాలా విషయాలు నేర్చుకోవాలి. అవి శ్రమజీవులు, చిన్నవే, కానీ వాటికంటే 10 నుంచి 50 రెట్లు బరువు అవి మొయ్యగలవంటండి. మనము మన బరువును మొయ్యటానికి మనం ఇబ్బంది పడుతూ ఉంటాం. మనంత బరువుని మనం మొయ్యటానికి ఇబ్బంది పడుతూ ఉంటాం. కానీ చీమలు అవి చాలా చిన్న జీవులు, కానీ వాటికంటే 10 నుంచి 50 రెట్లు బరువు అవి మోస్తాయంట. చూడండి ఎన్ని గొప్ప విషయాలు ఇంత చిన్న చీమలో మనం వింటున్నాము, మనం నేర్చుకుంటున్నాము. అందుకే చిన్న చీమ బలహీనమైన చీమ అని వాక్యమే మనకు తెలియపరుస్తుంది. చూడండి సామెతల గ్రంథం 30వ అధ్యాయం 25వ వచనంలో మనం వేదవాక్యంలో చదువుకున్నాం కదా, చీమలు బలము లేని జీవులు అయినను అవి వేసవిలో తమ ఆహారం కొరకు సిద్ధపరుచుకుంటాయి. వేసవిలో తమ ఆహారం కొరకు ఎప్పుడో వర్షాకాలము రాబోతుంది, ఆ కాలానికి ఇప్పుడే అవి ప్రణాళికలు వేసుకొని కష్టపడి వాటి యొక్క ఆహారాన్ని సమకూర్చుకొని అందులో స్టోర్ చేసుకొని దాచిపెట్టుకొని ఆ వర్షాకాలం వచ్చినప్పుడు అవి ఇక ఇబ్బందులు పాలవకుండా అవి ఆహారాన్ని ముందుగానే సిద్ధపరచుకుంటాయి. అంటే వాటికి ముందు చూపు ఎక్కువగా ఉన్నదని మనం నేర్చుకోవాలి. చీమల నుంచి మనం కొన్ని ఆత్మీయ పాఠాలు దేవుడు మనకి నేర్పించాలని ఆశపడుతున్నారు. ప్రియులారా, మనము చీమల నుంచి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకోవాలి. అదేమిటంటే చీమలో చిన్నవైన అవి కష్టపడే మనస్తత్వం కలిగినవి. మనం కూడా కష్టపడి పని చేయటం, దేవుడు పని చేయాలని దేవుడు చెప్పారు, పనిని దేవుడే మనకు అప్పగించి ఉన్నారు. సో కాబట్టి మనం పని చేయాలి. ప్రస్తుతం ప్రపంచం ఎలా ఉందంటే నువ్వు పని చేస్తేనే నీకు ఆహారం, నువ్వు పని చేయకుండా ఆహారం తింటే అది నీకు జబ్బు, నీకు అనారోగ్యం. కాబట్టి నువ్వు కష్టపడి పని చేస్తుంటేనే నువ్వు అన్నం తిను అని ఆరోగ్య వర్తమానికులు తెలియపరుస్తున్నారు. చాలామంది పని చేయకుండా తినటం వల్ల అనారోగ్యానికి గురైపోతున్నారు, ఆయుష్ తగ్గిపోతుంది, బలహీనమైపోతున్నారు. ఎక్కడ చూసినా కానీ ఆ ఇంట్లో పని మనుషులు, ఎక్కడ చూసినా కానీ వీరు పని చేయకుండా మిషన్లు వచ్చేసినాయి. బట్టలు ఉతకడానికి మిషను, ఇలాగా ప్రతి దానికి వంటలు గిన్నెలు కడగడానికి మిషను, అన్నిటికీ మిషన్లు వచ్చేసినాయి. మనిషికి పని భారం తగ్గింది. ఆ పని భారం తగ్గటం వల్ల మనిషి శరీరంలో ఆరోగ్యం ఉండట్లేదు, మనిషి అనారోగ్యానికి గురైపోతున్నాడు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనతో మాట్లాడుతున్నారు. సామెతల గ్రంథంలో సొలొమోను రాజు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. చూద్దాం. పరిశుద్ధ గ్రంథం సామెతల గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం నుంచి 11వ వచనం వరకు చదువుకుందాం. అక్కడ ఏమంటున్నాడంటే, మొదటిది 6వ వచనం, సోమరి చీమల యొద్దకు వెళ్ళుము. చూడండి, ఒక చీమ దగ్గరికి వెళ్ళి నేర్చుకోమని మనుషుల్ని మాట్లాడుతున్న మాట ఏమంటున్నాడంటే, పోనీ మానవులారా చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకోండి అని అంటలా, సోమరి చీమల యొద్దకు వెళ్ళు అని అంటున్నారు. నిజమే మరి ఆ మాట. మనుషులు పని చేయకుండా
పని చేయకుండా ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే ఎవరో ఖాళీగా ఉండట్లేదు, కానీ రూపాయి ఆదాయం ఉండట్లేదు. ఎవరో ఖాళీగా ఉండట్లేదు. సెల్ ఫోన్లతోనో టీవీ ముందో ఏదో రకంగా బాధాకాండియో కాలక్షేపాలు చేస్తున్నారు. అందుకే మహాజ్ఞాని సొలొమోను ఏమంటున్నాడంటే, సోమరి చీమల యొద్దకు వెళ్ళు, అవి నీకు పాఠాన్ని నేర్పిస్తాయి, అవి నీకు జ్ఞానాన్ని ఇస్తాయి. ఓ సోమరి చీమల యొద్దకు వెళ్ళు. ఇంకేమంటున్నాడమ్మా, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. వెళ్ళు, చీమల దగ్గరికి వెళ్ళు, ఆ చీమలను చూడు, వాటి నడతలను కనిపెట్టి నువ్వు జ్ఞానం తెచ్చుకో అని అంటున్నారు. అవునండి, మనము చీమలను చూసి జ్ఞానాన్ని తెచ్చుకోవాలి. యాకోబు పత్రికలో ప్రభు అంటాడు కదా, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువు అన్న ఎడల నన్ను అడగండి, నేను మీకు జ్ఞానం ఇస్తాను అని అంటున్నారు. కాబట్టి మనము మనుషులమైన మనము ఆధ్యాత్మిక జ్ఞానము కలిగి మనం జీవించాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన వయసు యందు, జ్ఞానమందు, విద్య యందు, దేవుని దయందు, మనుషుల దయందు ఆయన వర్ధిల్లి ఉన్నారు. అదే రీతిగా ప్రతి బాలుడు ఆ విధముగా వర్ధిల్లాలి. ప్రతి మానవుడు వాక్య ప్రకారముగా వాక్య జ్ఞానములో ఎదగాలి. అది దేవుని యొక్క ఆశ ఉన్నది, దేవుని యొక్క కోరిక ఉన్నది. మనము దేవుని జ్ఞానములో మనం పెరగాలని దేవుని యొక్క కోరిక ఉన్నది. వాక్య జ్ఞానములో మనము ఉండాలనేది దేవుని యొక్క ఆశ ఉన్నది. కాబట్టి ఓ సహోదరి సహోదరుడా, నీలో వాక్య జ్ఞానం ఉందా? ఎందుకు వాక్య జ్ఞానం ఉండాలి? అందుకే కీర్తన గ్రంథము 119వ అధ్యాయం 105వ వచనములో అంటాడు కదా, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. నీ వాక్యము నా పాదములకు దీపములాగా ఉన్నది, నా త్రోవకు ఒక వెలుగులాగా ఉన్నది. నీ జీవితంలో ఆయన వాక్యము ఒక వెలుగులాగా, ఒక దీపములాగా ఉండాలంటే వాక్య జ్ఞానము మనలో ఉండాలి. ఇంకా ఎందుకు ఉండాలంటే, ఒక దినాన్న ఈ బైబిలు ఇలాగా స్వేచ్ఛగా ఆరాధించుకునే పరిస్థితులు మనకి దొరకకపోవచ్చు. కాబట్టి వాక్యం అనే జ్ఞానము మనము కలిగి జీవించాలి. ఆ మనసులో ఉన్న జ్ఞానాన్ని ఎవడూ తీసివేయలేడు. ఆ వాక్య జ్ఞానముతో మనము దేవునికి నమ్మకంగా జీవించవచ్చు. కాబట్టి సోమరి చీమల యొద్దకు వెళ్ళు, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. ఇహలోక జీవితము బాగుండాలంటే చీమల దగ్గరికి వెళ్ళి జ్ఞానాన్ని తెచ్చుకో. నీ కుటుంబం కోసం నువ్వు కష్టపడు, పనిచేయి, నీ కుటుంబాన్ని బాగుపరుచుకో అని సోమరితో మాట్లాడుతున్నాడు. దీన్ని ఆత్మీయ పాఠముగా మనం తీసుకుంటే మనము కూడా వాక్య జ్ఞానముతో నింపబడాలి. మనము కూడా దేవుని మాటలతో మనం జీవించాలి. ఎందుకంటే ఒకవేళ దేవుని మాటలు కనుక మన దగ్గర లేకపోతే, దేవుని వాక్యం కనుక మనకు లేకపోతే అలాంటి మనుషులు ఎలా బ్రతుకుతారో తెలుసా? దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదరని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఇక నువ్వు ఏం చేయాలో ఏం చేయకూడదో నీకు తెలియదు. కాబట్టి వారి ఇష్టానుసారంగా బ్రతుకుతారు. ఇప్పటికే జీవిస్తున్నారు వాక్య జ్ఞానం లేని వారు. కాబట్టి నీకు వాక్య జ్ఞానం ఉంటే నువ్వు ఏం చేయాలో నువ్వు ఏం చేయకూడదో నీకన్నీ దేవుడు తన వాక్యము ద్వారా మాట్లాడతారు. వాక్య జ్ఞానము అన్నిటికంటే ప్రాముఖ్యమైనది, అన్నిటికంటే ప్రాముఖ్యమైనది. ఇంకా ఏమంటున్నారో చూద్దాం. 7వ వచనములో, వాటికి న్యాయాధిపతి లేకున్నను, గమనించండి, వాటికి న్యాయాధిపతి లేకున్నను, నాయకుడు లేడు, న్యాయాధిపతి లేడు. మీరు ఇలాగ ఉంటున్నారు, అలాగ ఉంటున్నారు, మీరు చేసేది తప్పు అని చెప్పే నాయకుడు లేడు, న్యాయాధిపతి లేడు. అయినప్పటికీ వాటంతటికి అవే క్రమశిక్షణ కలిగి శ్రమజీవులుగా అవి పని చేసుకుంటూ వెళుతున్నాయి. ఏ నాయకుడు వాడికి చెప్పట్లేదు, కానీ ప్రతిదీ కూడా ఒక నాయకుడిలాగా వాటి పని అవి చేసుకుంటూ వెళుతూ ఉన్నాయి. తర్వాత ఇంకా ఏమంటున్నాడంటే,
వాటిపైన విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను. చూడండి, విచారణకర్త లేడు, అధిపతి లేడు, న్యాయాధిపతి లేడు. అలాంటి వారు ఎవ్వరూ లేరు. అయినా చాలా క్రమబద్ధంగా జీవిస్తున్నాయి. మనకి సంఘాలు, మందిరాలు కట్టి సంవత్సరాల తరబడి సంవత్సరాలు వాక్యాన్ని బోధకులు బోధిస్తూ, అమ్మా దేవుని యొక్క ఉద్దేశం ఇది, అయ్యా దేవుని యొక్క ఉద్దేశం ఇది, దేవుని వాక్య ప్రకారంగా జీవించాలి అని సంవత్సరాల తరబడి బోధిస్తున్నప్పటికీ మనము ఇంకా ఎక్కడున్నామంటే అది మనమే సమాధానం చెప్పుకోవాలి. చీమలకైతే న్యాయాధిపతి లేడు, విచారణకర్త లేడు, అధిపతి లేడు, కానీ క్రమబద్ధంగా జీవిస్తున్నాయి. మరి మనము ఒక్కసారి ఆలోచించండి. ఇక 8వ వచనంలోకి వెళదాం. అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకును. చూడండి, వేసవి కాలమందే వర్షాకాలము కొరకు ఆహారాన్ని ముందుగానే సిద్ధపరచుకుంటూ ఉన్నాయి. తర్వాత కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును. రైతులు ఎప్పుడైతే కోతకాలంలో రైతు పంట కోస్తాడో వెంటనే పొలాల్లోకి వెళ్ళిపోతాయి. అక్కడ కూడా ధాన్యాన్ని మోసుకుంటూ వెళ్ళి వాటి నివాస స్థానాల్లో భద్రపరుచుకుంటాయి. 9వ వచనం, సోమరి ఎందాక నీవు పండుకుందువు, శారీరకంగా నువ్వు ఎంతకాలం పని పాట లేకుండా నువ్వు జీవిస్తావు, ఆత్మీయంగా ఇంకా దేవుణ్ణి ఎరగకుండగా ఎంతకాలము నువ్వు ఈ లోకంలో కాలాన్ని గడుపుతావు? ఓ సోమరి, ఎందాక నీవు పండుకొని ఎందువు, ఇక కొంచెము కాళ్ళు ముడుచుకొని నిద్రించదని నువ్వు అనుకుందువా అని వాక్యము మాట్లాడుతూ ఉన్నది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, చీమలు మనకొక పాఠాన్ని నేర్పిస్తూ ఉన్నాయి. ఇంకా ఏమంటాడంటే 11వ వచనంలో, అందుచేత దోపిడిగాడు వచ్చినట్టు దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును, లేమి నీ యొద్దకు వచ్చును. అవును, ఎవరైతే కష్టపడకుండా పని చేయకుండా జీవిస్తారో అలాంటి వారి ఇంట దారిద్ర్యము ఉంటుంది. ఆ తర్వాత ఆ దారిద్ర్యము దోపిడిగాడు వచ్చినట్లుగా దారిద్ర్యం వస్తుంది. ఓ సహోదరి సహోదరుడా, చీమలు చిన్నవి, కానీ దాని నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా గొప్పవి. మనము కూడా చీమల వలె శ్రమల జీవులవై మనం జీవిద్దాము. దేవునిలో బలముగా మనం జీవిద్దాము. దేవుని కొరకు మనం జీవిద్దాం. అటు జీవితాన్ని దేవుడు నీకు నాకు మనందరికీ అనుగ్రహించి దీవించి నడిపించునుగాక. మరొకసారి మనం అందరం కలుసుకొని పర్యాంతరం వరకు ఆ దేవుని యొక్క మహాకృపా కాపుదల వీక్షిస్తున్నటువంటి మీకు, మీ కుటుంబాలకు, మనందరకు ప్రభు వచ్చి పర్యాంతరం వరకు తోడైండి నడిపించునుగాక. ఆమెన్. అందరికీ శుభాభివందనాలు.